యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. మహాగణుడవును మహోన్నతుడు నైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, నేను మీరు నాకు ఇచ్చినటువంటి ప్రియమనుముడు తండ్రి జాషువా డానియల్, మేమిద్దరము ఈ స్థలంలో నీ సన్నిధిలో ఈ వాక్యమును ప్రభువా ప్రకటించడానికి చేరి ఉన్నాము. ప్రకటించేవారు మేము కాదు ప్రభువా, మీరే మీ ఆత్మ సహాయం మాకు దయచేసి మాతో మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకోనండి. అనేకులు ప్రభువా ఈ వాక్యమును విని మారు మనసు పొంది ప్రభువా నీ రాజ్యమునకు వారసులవుటకు సహాయం చేయండి. అల్పుడైన నన్ను మమ్మును ఈ లోకంలో ఎంతకాలం మీరు బ్రతికించట మీకు అంగీకారము. అంతవరకు ప్రభువా మీ నామమునకు అవమానం రాకుండా మేము జీవించినట్లు సహాయం చేయండి. మరి వర్తమానం వినిచినటువంటి అనేకులు ప్రభువా మారు మనసు పొంది ప్రభువా మీకు ఇష్టలుగా జీవించి పరలోక రాజ్య ప్రవేశం చేయటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మరలా ఒకసారి నేను నా మనుమడు జాషువా డానియల్ మేమిద్దరము ప్రభు మాకిచ్చినటువంటి సందేశాన్ని మీ ముందు ఉంచడానికి నిలబడి ఉన్నాము. తండ్రి, ఈ వాక్యం వినిచినటువంటి అనేకులు మారు మనసు అనుభవంలోనికి నడిపించబడి నిత్యరాజ్య వారసత్వం పొందుటకు దేవుని కృపను బట్టి సిద్ధపడవలసిందిగా నేను క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఈ దినము ప్రభు నన్ను ప్రేరేపించి మీ ముందుకు తెచ్చినటువంటి ప్రసంగ అంశం ఏమిటి అనంటే, మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఈ ప్రసంగము యొక్క టైటిల్ ఏంటి అనంటే, మనలను మనమే మోసపుచ్చుకొందుము. మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనం ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఉన్నది. మనము పాపము లేని వారమని చెప్పుకునిన ఎడల, ఇది అసలు విషయం. మనలను మనమే ఎందుకు మోసగించుకుంటున్నాము అని అంటే, మనము మన పాపములను పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే
మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని దేవుడే తన ఆత్మ ద్వారా బైబిల్ గ్రంథములో వ్రాయించినటువంటి ఈ నిత్య సత్యములను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. ప్రపంచంలో ఎవరైనా సరే నాలో పాపము లేదు అని భావించేటటువంటి వారు ఆ విషయమును వ్యక్తపరిచేవారు ఎవరు ఎక్కడ ఏ తరములో జీవించినా వారందరూ కూడా తమను తామే మోసగించుకునేటటువంటి వారుగా ఉన్నారని ఈ వాక్యం మనకు దృఢపరుస్తూ ఉన్నది. కనుక మనలో సత్యముండదు, నాలో పాపము లేదు అని ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిలో ఏం లేదట, సత్యము లేదు. అంటే ఏమున్నదన్నమాట, అది అబద్ధము. నాలో పాపము లేదని ఏ వ్యక్తి భావిస్తాడో ఆ వ్యక్తిలో సత్యము లేదు అని దేవుడి తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. అంతేకాదు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అంటుంది, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమగుదుము. ఆయనను అంటే ఎవరిని? సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువుని అబద్ధికునిగా చేసిన వారమవుతామట. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్పే సత్యం ఏంటనంటే, ఎవరైతే పాపము చేయలేదని చెప్పుకుంటున్నారు వారు దేవునినే అబద్ధికునిగా మార్చుతున్నారు. దేవునినే అబద్ధికునిగా మార్చుతున్నారు. అంతేకాక వారిలో ఆయన వాక్యము ఉండడానికి, వాక్యం అంటే యేసు ప్రభువే, వారిలో యేసు ప్రభు జీవించడానికి ఏమాత్రం యోగ్యమైనటువంటి వారుగా ఉండరు. కాబట్టి నీవు అంగీకరించినను అంగీకరించకపోయినను సృష్టి కలిగి ఉన్నటువంటి, సృష్టిలో కలిగి ఉన్నటువంటి ఏ అంశము కూడా యేసు ప్రభు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మొట్టమొదట మనం చూసినప్పుడు 1 యోహాను 1:8 ఆ వాక్య చివరి భాగంలో ఏమున్నది ఏంటంటే, మనలో సత్యం ఉండదు. ఒక పాయింట్. రెండవది,
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం యొక్క చివరి భాగంలో ఏమంటున్నాడంటే, మనము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియులారా, మొదటి అంశము మనలో సత్యం ఉండదు. రెండవ అంశము ఆయన వాక్యము మనలో ఉండదు. అంతేకాదు, మొదటి యోహాను 2వ అధ్యాయము 4వ వచనం అంటుంది, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటుంది, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. ఈ దినాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు బైబిల్ అంతా తెలుసండి, నాకు తెలియదంటూ ఏమీ లేదు, మీరు నాకు ఆ విషయం నా ముందు ప్రస్తావించవద్దు అని కూడా కొంతమంది అంటుంటారు. అలాంటి వారి విషయంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నాకు అంతా తెలుసు, యేసుక్రీస్తు విషయము అనేకుల కంటే నాకు విశేషముగా ఎరుగుదును అని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో ఏమి లేదంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు పాటించరు. ఇది ప్రియులారా, నాకు సమస్తము తెలుసు, సమస్త జ్ఞానము నాకున్నది, యేసు ప్రభు నాకు క్రొత్త కాదు, నేను పుట్టకముందే నేను క్రైస్తవుడను అని చెప్పుకొనుచుంటున్నవాడా, మంచిదే. అయితే నీవు ఆయన ఆజ్ఞలను గైకొనేటటువంటి మనస్తత్వము నీకున్నదా? ఆయన ఆజ్ఞలను ఎవడైతే గైకొనడో వాడు అబద్ధికుడు. అంతేకాదు, వానిలో సత్యముండదు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినప్పుడు వీటన్నిటి ఫలితం ఏంటి అనంటే, ఎవరైతే అలాంటి తలంపులు కలిగి ఉన్నారో, అలాంటి జీవితానుభవము కలిగి ఉన్నారో, వారు తమను తామే మోసగించుకుంటున్నారు అనే సత్యము ఇప్పుడు వాక్య ప్రమాణంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము యుగములు సృష్టి ఆరంభమునకు మునిపే ఉన్నది. ఈ సృష్టి లయమైపోయిన తరువాత కూడా నిలువబోయేది జీవవాక్యమే. ఈ వాక్యమే ఈ సత్యాన్ని మనతో నేడు మనకు తెలియచేస్తూ ఉన్నది. మన ఆత్మీయ మేల్కొలుపు దేవుడు కాంక్షించి ఈ నగ్న సత్యాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియుడా, సహోదరి, నీవెవరైనా కావచ్చును,
ఈ వాక్యము నీవు జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనము అబద్ధికులముగా కాకుండా మనలో సత్యము లేనటువంటి వారముగా మారిపోకుండా మనము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పినటువంటి యేసు ప్రభు ఆయన నిరంతరము జీవించుచున్నటువంటి వ్యక్తి. ఆయన మహాకాశములలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడైనప్పటికీ ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సైతం అంటున్నాడు, నేను మహాకాశముల్లో నివసించబడనప్పటికీ ఎవడైతే దీనుడైనటువంటి వాడుగా ఈ లోకములో ఉన్నాడో ఆ దీన మనస్సు కలిగినటువంటి వాని లోపల నేను నివసిస్తున్నాను. హల్లెలూయా. మహాకాశములు పట్టజాలనటువంటి మహోన్నతుడైనటువంటి యెహోవా దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఈ లోకములో గరిష్ఠుడు గాక అతిశయపరుడు గాక ఎవడైతే తనను తాను తగ్గించుకుంటున్నాడో అలాంటి వ్యక్తి యొక్క హృదయములో నేను నివసిస్తున్నాను. హల్లెలూయా. ప్రియుడా, నిన్ను నీవు హెచ్చించుకునేటటువంటి స్థాయి నుండి నీవు మారి సమస్త జ్ఞానము నాకున్నది అనుకునేటటువంటి అవివేక హృదయము నుండి నీవు మారి నీవు ఇంకా ఎంతో 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 ఆత్మ విషయములను తెలుసుకొనవలసినటువంటి అవసరత ఉన్నదని గుర్తించిన వాడవై, గుర్తించిన దానవై, ప్రభువా నేటి వరకు నన్ను నేనే మోసగించుకున్నాను, నేనే పరమ జ్ఞానిని అనుకున్నాను, నేనే అందరికంటే ప్రయోజకుడును, యోగ్యుడును, పరిశుద్ధుడునని కూడా భావించాను. ప్రభువా నా కన్నులు మీరు తెరిచాడు ఈ దినాన. దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెనిగా అంగీకరించండి ప్రభువా అని నీవు ఉన్న పాటున నీవు ఎక్కడున్నావో, ఈ వర్తమానం వింటున్నప్పుడు నీవు ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములోనే నిన్ను నీవు తగ్గించుకొని, తండ్రి నీ కృప నా పట్ల విస్తరింపచేసి నీ కుమారునిగా, నీ కుమార్తెనిగా అంగీకరించమని ప్రాధేయపడినట్లయితే మహోన్నతుడైనటువంటి దేవుడు, త్రిత్వమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా మరి దర్శనమిచ్చుచున్నటువంటి అలాంటి శక్తిమంతుడైనటువంటి పరిశుద్ధుడు నీ హృదయములో నివాసము చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉన్నాడనే సత్యము ఎప్పుడైనా విన్నావా? ఒకవేళ ఇంతవరకు కూడా నీ పాండిత్య ప్రకర్షణ వలన నేను చాలా గొప్ప పండితుడను, నా అంతటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు ఎవడు లేడు, నేనే అధికుడును అని ఆలోచించుచున్నవాడా, ఈ విషయం గమనించు. కనుక
దేవుని వాక్యం మనతో మాట్లాడడం సత్యం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, అలాగే 1వ అధ్యాయం 10వ వచనం, అలాగే 1వ అధ్యాయము 2, 4 ఈ 3 విషయాలు కూడా మనలో సత్యము లేదు అని నిర్ధారణ చేస్తూ ఉన్నవి. నాకు సమస్తము ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనొచ్చు ఆయన యొక్క ఆజ్ఞలను పాటించలేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు అబద్ధికుడునని సత్యము ఆ నగ్న సత్యాన్ని ఇప్పుడు మనం గ్రహించవలసి ఉన్నది. అంతేకాదు ప్రియులారా, ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అంటుంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చూడండి ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 18 అన్నాను, క్షమించండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అంటుంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఈ 3 ఈ 3 విషయం ఇక్కడ ఏమని వ్రాయబడింది అనంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా శరీరాశకు సంబంధించినటువంటివి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఇవన్నీ శరీరాశకు సంబంధించినటువంటివి. మీరు వాటిని గురించి చింతపడనక్కర్లేదు. ఎందుకనంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మానవాళి అంతా కూడాను నిద్ర లేచింది మొదలుకొని పడకకు వెళ్ళేంత వరకు ఎక్కువ మంది దీని గురించి ఆలోచన చేస్తుంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అనేటటువంటి జీవన విధానం విషయమే ఆ విషయమే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనములో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆ విషయంలో చింత లేని వారుగా ఉండి మీ చింత యావత్తు ప్రభు మీద వేసి మీ జీవనాన్ని ఈ లోకములో కొనసాగించుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నట్టయితే నీకు కావలసినటువంటివన్నీ కూడా దేవుడి నీ వద్దకు పంపిస్తాడు. ఇంకొకటి ఏంటి అని అంటే ప్రియులారా, నేత్రాశ అంటే కన్నులు చూచిందల్లా ఆశించటమే. ఈ నేత్రాశ విషయంలో దేవుని వాక్యం మత్తయి సువార్త
5వ అధ్యాయం 25వ వచనం ఏమంటుంది అనంటే, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది కంటితో చేసేటటువంటి పాపము. పురుషుడు స్త్రీని చూడటమే కాదండి, స్త్రీలు కూడా పురుషుని వైపు అదే చూపుతో చూస్తుంటారు. నా యవ్వన కాలంలో కొంతమంది స్త్రీలు వారే నా దగ్గరికి వచ్చి మనవి చేశారు. కానీ దేవుని కృపని బట్టి వారి వలన తప్పించుకున్నాను. ఒకవేళ నేను ఈ మాట చెప్తూ ఉంటే మీరు అబద్ధము, విడ్డూరము అని హేళన చేస్తారేమో. మీరు ఏమి చేసినా సరే జరిగింది ఇది. అలాగే ఒక పురుషుడు స్త్రీని మోహము చూపుతో చూచుటే కాదు, కానీ స్త్రీలు కూడా పురుషుని మోహము చూపుతో చూచేటటువంటి ఆ సామాన్యమైనటువంటి పాపపు సంబంధమైనటువంటి కోరికలు కలవారిలో ఉంటుంది అనేటటువంటిది నిర్ధారణ అయింది. కనుక అలాంటి దృష్టి నీవు మానుకున్నట్టయితే మంచిది. దేవునికి స్తోత్రం. అంశం ఏంటి అంటే జీవపు డంబము. ప్రియులారా, ఈ జీవపు డంబము అనేటటువంటిది మనం చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం ఏమంటుంది అనంటే, నా ప్రాణముతో ప్రాణమా అనేక జనములకు నీకు కావలసినటువంటి సమస్తము సమకూర్చబడి ఉన్నది. తినుము, త్రాగుము, సుఖించము. అబ్బా, ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా సరే కావలసినటువంటి ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, పొలాలు, ఏమి కావాల్సినట్టు అది అన్నీ నాకున్నవి, హాయిగా తిను, త్రాగు, సుఖించు అని చెప్పుకునేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయనతో చెప్పాను, ఏమయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకుపోయా అన్నా. పోయా, నాకెందుకు అన్నాడు. ఎందుకని? ఆయనకి ఆస్తి ఉన్నది, మంచి హౌస్ ఉన్నది, పిల్లలు ఉన్నారు, మంచి వ్యాపారం ఉన్నది, ఉద్యోగం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరణించాడు, ఈ లోకంలో లేడు. ఎక్కడున్నాడో ఇంకా ఆయనకే తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో ఈ జీవపు డంబము అనేటటువంటిది ప్రతి వారిలో ప్రవేశించింది. ఏ రీతిగా అంటే, ఈ దినాలలో మనం చూసినట్లయితే 50 సంవత్సరాలు పైబడినటువంటి వారు కూడా తలకు రంగేసి, వారు 50 కాదు 80 సంవత్సరాల వ్యక్తి కూడా తలకు రంగేసి తన యొక్క యాక్చువల్ ఏజ్, తన యొక్క వృద్ధాప్యాన్ని కనబడకుండా చేసుకొని నేను యవనస్తుణ్ణి అని అనుకునేటటువంటి స్థితి 192 మందిలో ఈనాడు మనం చూస్తున్నాం. లక్షల మందికి వాక్యం చెప్పేటటువంటి వారు కూడా ఆ రంగు లేకుండా స్టేజ్ మీదకి రావడంలా దీన్ని ఏమంటారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇలాంటి వారు చెప్పేటటువంటి వాక్యం వినేటటువంటి వారు మారువలసి పొందలేరు. ఎందుకంటే అవి
ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, అవి ఈ 3 విషయాలు కూడా దేవునికి సంబంధించినవి కావు, ఇహలోకానికి సంబంధించినవే. కనుక ప్రియులారా, కొంతమంది వస్తువులు వాడివే, ఆభరణాలు వాడివే, మెట్టెలు తాళి దినదినము ధరించినట్టు ధరించరు. విందులకి వినోదాలకు వెళ్ళేటప్పుడు, బంధువులకి స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే తంగడి చెట్టులాగా తల నుండి శరీరం మొత్తం కూడా తడుకుమనేటటువంటి ఆభరణాలు తగిలించుకొని పోతూ ఉంటారు. ఇది కూడా జీవపు డమ్మమే. కాబట్టి ఏ బలహీనత నీలో ఉన్నదో సవరించుకొని దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని పరిశుద్ధ జీవితం జీవించినట్లయితే నిత్యరాజ్యము నీదే. అలాంటి కృప ప్రభు నీకు, నాకు, సమస్త ప్రజలకు దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును ప్రభు తిరిగి వచ్చే పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.